హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే. ఈ సబ్జెక్ట్లో నెగటివిటీ ఉండవు, నెగటివ్ ఆలోచన ఉండవు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే. మీ జీవితం మార్చుకోవాలి అంటే ఒక్కసారి స్టోరీ పూర్తిగా వినండి. అసలు భయం అంటే ఏమిటి? మీరు అనుమతిస్తే భయం, ఆందోళన మీ జీవితాన్ని ఆక్రమిస్తాయి. జీవితం నుండి వాటిని తుడిచిపెట్టే శక్తి మీకుంది. మీ జీవితాన్ని మార్చివేసి సామర్థ్యం, బలం మీలో ఉన్నాయి. ప్రార్థన, ధ్యానం, మీ ఆధ్యాత్మిక జీవితంపై నమ్మకం, భగవంతుని మీద విశ్వాసం. వీటితో మీరు మీలోని భయాన్ని, ఇతర ఆందోళనను జయించవచ్చు. చైతన్య స్థితిలోని మీ మనస్సులోని మీరు సానుకూల ఆలోచనల్ని నింపినట్లయితే సమస్యలను ఎదురైనప్పుడు మీ ఉపచేతన మీకు సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మరింత సంతోషకరమైన, మరింత ప్రశాంతత కూడి ఉన్న, మరిన్ని కనుకాలనిచ్చే జీవితం కోసం, మీ కోసం అది చక్కని పరిష్కారాల్ని వెతికి పెడుతుంది. జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి. నేర్చుకోవాల్సినవి మీ వంతైతే కష్టాన్ని దూరం చేసేది మీ వంతే. ఈ భయం అనేది ఎట్లా ఉంటుందంటే మీకు మీరే భయపడుతూ ఉంటారు. ఏదైనా ఒక్క సమస్య వచ్చినప్పుడు నెగిటివ్గానే ఆలోచించడం, కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన, కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చిన ప్రతిదీ నీ సమస్యల గురించి ఆలోచిస్తూ, నీది నువ్వే ఆలోచిస్తూ, నెగటివ్ని ఎక్కువ ఆలోచిస్తూ నీ మైండ్ మొత్తం ఖరాబ్ చేసుకుంటావు. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది. నీకు నెగటివ్ వచ్చినప్పుడు ఇలా అనుకోండి, నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా నిండు కుండల కూడి ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని నీకు ఎప్పుడైతే భయం వేస్తుంది, ఎప్పుడైతే నీ జీవితం మీద విరక్తి కొడుతుంది, ఎప్పుడైతే నీలోని నెగటివ్స్ని కలుగుతుంది, అప్పుడు ఇది పదే 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 అనండి. ఎన్నిసార్లు అంటారంటే అన్నిసార్లు పాజిటివ్ అయ్యే వరకు అనండి. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే నీకు నెగిటివ్ ఆలోచనలు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు ఇలా కోరుకోండి. వెంటనే నీకు అది ఎలాంటిదైనా సరే నీకు నెగిటివ్ థాట్స్ పోతుంది. నీవు స్వచ్ఛగా ఉండగలుగుతావు. నీకు అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చినప్పుడు నీ జీవితం బాగుంది, నేను చాలా ధైర్యవంతుడిని, నేను చాలా బంగారాన్ని, నేను చాలా అన్నీ తట్టుకునే శక్తి నాది ఉంది, నేను మంచోడిని, అలాగే నేను నా జీవితపు అంత సవ్యంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా కూడి ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలని ఇలా పాజిటివ్గా మిమ్మల్ని మీరే పొగుడుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రావు. మనకు మనమే భయపడుతుంటాం, ముందుది నెగిటివ్గా ఆలోచిస్తాం. సో అలా ఆలోచన రాకూడదు అంటే నువ్వు ఇలా పాజిటివ్గా అనుకున్నప్పుడే పోతుంది. ఒకటి చెప్పనా, మీ ఒక లవర్కి మర్చిపోవాలంటే ఇంకొక కొత్త లవర్ రావాలి అని అంటారు కదా చాలామంది. అలాగే ఒకటి మర్చిపోవాలంటే ఒకటి రావాలి అంటే నీకు నెగటివ్ మర్చిపోవాలంటే పాజిటివ్ని పదే 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 మైండ్కి ఎక్కిపియాలి. అప్పుడే నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. సింపుల్. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.